మా దేవుడు ఇచ్చేశాడు, మా దేవుడు అది చేశాడు, మా దేవుడు ఇది చేయగలడు, మా దేవుడు అది చేయగలడు, కాబట్టి మా దేవుడు గొప్పోడు అని చిన్నప్పుడు పిల్లలు వాదించుకుంటూ ఉంటారు. తర్వాత మా బాబాయ్ గొప్పోడు లేదా మా మామయ్య గొప్పోడు, ఎందుకంటే నలుగురిని కొడతాడు ఒక్కడే, లేకపోతే ఇంత అన్నం తింటాడు. కాబట్టి గొప్పతనం చెప్పుకోవడానికి ఎవరు ఎక్కువ ఏం చేస్తారో చెప్పుకోవడం అనేది మనకి అందరికీ తెలుసు. అయితే క్రైస్తవులైనటువంటి మనం యేసు ప్రభు గొప్పోడు అని ఎందుకు చెప్తాము? మనకైతే థీమ్ ఇచ్చారు, ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదని. అయితే ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఆ ప్రతి మతంలో కూడా ఏదో ఒక దైవాన్ని చూపించి మా దేవుడు గొప్పోడు అనటానికి కొన్ని కారణాలు చూపిస్తారు. ఒకవేళ క్రైస్తవులు వాటన్నిటిని తిప్పికొట్టుతూ యేసే గొప్పోడు అని అనటానికి చూపించగలిగేది ఏంటి? అది ఈరోజు మీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను. రెండోది, ఎవరైనా మీ దగ్గరికి ఈ టానిక్ తాగండి బాగా శక్తి వస్తుంది అని ఊగిసలాడుకుంటూ చాలా నీరసంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, మీకు అర్థమవుతుందని చెప్పేది. ఈ టానిక్ తాగండి బాగా శక్తి వస్తుంది అని చాలా నీరసంగా మాట్లాడుతున్నాడు అనుకో, ఆ టానిక్ విలువ ఉంటుందా? ఉండదు. ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీకు ఎప్పుడు దగ్గు రాదు అని అంటూ ప్రతి 2 నిమిషాలకి ఎవడైనా దగ్గుతున్నాడు అనుకో, దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? ఉండదు. నా మాటలు మీకు అర్థమైనట్టే. నేను చాలా నీరసంగా ఉన్నా, ఈ ప్రసంగం పూర్తి చేస్తాను అని నేను అనుకోను. మేబీ మధ్యలో ఆగిపోవచ్చు, నాకు తెలియదు. నేను అంత నీరసంగా ఉన్నా, కానీ నా దేవుడు ఎందుకు గొప్పోడో చెప్పాలనుకుంటున్నాను. నా నీరసంలో కూడా నా దేవుడి యొక్క గొప్పతనాన్ని మీకు గుర్తిస్తారు, అంగీకరిస్తారు ఖచ్చితంగా. అది ఎలాగో మీరే ఆలోచించండి. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమా ప్రొడ్యూసర్. ఆయన సినిమాలు తీస్తే ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తే ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఆయన సినిమాలకి ఆస్కర్ అవార్డులు వచ్చాయి. అంటే మనకు భారతదేశంలో నంది అవార్డు ఇస్తారే ఆంధ్ర రాష్ట్రంలో, అలా ప్రపంచం అంతట్లో గొప్ప సినిమాలకి ఆస్కర్ అవార్డులు ఇస్తారు. ఆ అవార్డులు ఆయనకి వస్తాయి. అయితే ఆయన ఒక సినిమా తీశాడు, ఆ సినిమాకి బాగా డబ్బులు ఖర్చు పెట్టాడు, పూర్తిగా లాస్ అయిపోయింది. అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ కూడా తను వదిలేసింది. చాలా నీరసంగా ఉన్నాడు ఆయన, బతకటం వేస్ట్ అని అనిపించింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బాన్ అనే ఊరిలో ఆయన వేరే మిత్రుని కలవటానికి వెళ్ళి ఒక హోటల్లో ఉన్నాడు. అయితే ఆ హోటల్లో నిరాశ నిస్పృహల్లో ఉండి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. బయటికి వెళ్ళి బజార్లోకి తనకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి మత్తు పానీయాలు ఉంటే విస్కీ, బ్రాందీ అవన్నీ తెచ్చుకొని తనకు కావలసినటువంటి కబాబులు, చికెను, మటను అవి కూడా అన్నీ తెచ్చుకొని ఒక హోటల్లో స్టీవార్డ్ని అంటే రూమ్ని దర్శించేవాడికి చెప్పి రానున్న 36 గంటల్లో ఈ తలుపు ఎవడో కొట్టద్దు, నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. అంటే సరే అన్నాడు. బయట చిన్న అట్టముక్క పెడతారు, డు నాట్ డిస్టర్బ్ మీ, నన్ను ఎవరు కదపొద్దు అని. సో అది పెట్టేశాడు. 36 గంటలు లోనున్నాడు. తన యొక్క నిర్ణయం ఏంటంటే ఈ 36 గంటల్లో తనకు నచ్చిన ఆహారాన్ని తినేసి తనకు నచ్చిన పానీయాన్ని తాగేసి 36వ గంటలో పిస్తోల్ తీసుకొని తన యొక్క తలకి పీల్చుకొని చచ్చిపోదామని. అది ఆయన యొక్క కోరిక అన్నమాట. సో ఆ విధంగా 12 గంటలు అయిపోయింది, తాగడం తినడం 12 గంటలు. ఆ తర్వాత ఆయనకి తాగడానికి ఇష్టం అనిపించట్లా, తినడానికి ఇష్టం అనిపించట్లా. ఇంకో 4 గంటలు గడిచిపోయాయి. అలాగే ఇంకా 20 గంటలు మాత్రమే మిగిలాయి తను చచ్చిపోదాం అనుకునేటువంటి టైంకి. ఏం చేయాలో అర్థం కాక తనున్నటువంటి హోటల్లో ఒక టేబుల్ ఉంది. టేబుల్లో పుస్తకాలు అవి పెట్టుకోవడానికి డ్రాయర్ అని ఉంటుంది కదా, దాన్ని లాగాడు. ఎందుకో తెలియకుండా లాగాడు. దాంట్లో పచ్చ అట్ట పుస్తకం ఒకటి కనబడింది, గట్టి అట్ట పుస్తకం. దాన్ని తీసి ఇలాగ అన్నాడు,
అని మధ్య పేజీ ఏదో తెలుసుకుంది. దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయాడు. రానున్న గంట సేపు ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు. ఇంకా అటు ఇటు తల తిప్పలేదు. ఆ తర్వాత ఆయన పుస్తకాన్ని మూసేసి మోకరించి ఏడవటం మొదలుపెట్టాడు. బాగా ఏడ్చాడు. కనీసం ఒక 5-6 గంటలు ఏడ్చాడు. ఏడ్చి ఇది ప్రపంచానికి చూపించాలి, నేను ఇది చూపిస్తే ప్రపంచానికి జీవించడానికి ఒక కారణం దొరుకుద్ది అని ఆశపడ్డాడు. బయటికి చచ్చిపోలేదు ఆయన. చచ్చిపోదాం అనుకున్నాడు, చచ్చిపోలేదు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒక చిత్రాన్ని తీశాడు ఆయన. ఆ చిత్రాన్ని ప్రపంచం అంతా బాగా ఇష్టపడి చూశారు. ఆ చిత్రంలో హీరో ఉండడు. ఆ చిత్రంలో వీరోచితమైనటువంటి సన్నివేశాలు ఏమీ ఉండవు. ఆ చిత్రంలో పాటలు ఉండవు. ఆ చిత్రంలో రొమాన్స్ ఉండదు. ఆ చిత్రంలో చెట్లు పట్టుకొని అటు ఇటు పరిగెత్తడం అనేది ఉండదు. ఆ చిత్రాన్ని చిన్నపిల్లలు చూపించడానికి భయపడతాం మనం. ఆ చిత్రాన్ని ఆహ్లాదానికి వెళ్ళటానికి ఇష్టపడం. కానీ ఆయన చిత్రాన్ని తీశాడు. ఆయన ప్రపంచం అంతా చూశారు. ఇంతకీ అతని పేరు మెల్ గిబ్సన్. ఆ చిత్రం పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ చిత్రాన్ని ఆ విధమైనటువంటి నేపథ్యంలో తీశాడు. ఇంతకీ ఆయన చదివింది ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం దాకా 3 అధ్యాయాలు చదివాడు. ఆ 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల దాకా ఆ చివరి 21 గంటలు ఆయన పడినటువంటి బాధను వర్ణించారు. ఆ బాధ అమోఘమైంది. అది ప్రపంచంలో ఏ మానవుడు ఎదుర్కోలేనటువంటి బాధ. అలాంటి బాధ గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏది కూడా ఆయనకి అసాధ్యము కాదు అని రాశారు. అద్భుతం అని రాసి పక్కన సిలువ గుర్తేశారు. మీరు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. సిలువ చావుకి నిదర్శనం, సిలువ చేతకానితనానికి నిదర్శనం, సిలువ శ్రమకు నిదర్శనం, సిలువ దరిద్రతకు నిదర్శనం, సిలువ సిగ్గుకి నిదర్శనం, సిలువ తృణీకారానికి నిదర్శనం. దాన్ని కింద బొమ్మ పెట్టి పైన నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని రాశారు. మీకు అది ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే అనిపిస్తుంది ఇది ఎటకారంలాగా. దగ్గుతూ ఈ మందు తాగండి దగ్గు తగ్గిపోద్ది అన్నట్లుంది. ఊగిసలాడుతూ ఈ టానిక్ తాగండి చాలా శక్తి సంపన్నులు అవుతారు అన్నట్లున్నది. వీళ్ళు కూడా అలాంటి బోర్డే పెట్టారేమో అని అనిపిస్తుంది. ఇది నిజమా? యేసయ్య ఎందుకు గొప్పోడు? యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? అది ఈరోజు నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. నేను మాట్లాడే మాటలకి ఒక క్రమం ఉండకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు మళ్ళీ వరుసలో గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతున్నాను, ఈ మాటలు మీ హృదయానికి తాకుతాయని. ఎందుకనంటే ఈ మాటల గురించి నేను ఆలోచించినప్పుడు నాకు భయం వేసింది, యేసయ్యను ఈ విధంగా చూపించడం సాధ్యమా అని. యేసయ్యకి 700 సంవత్సరాల ముందు యెషయా అనే భక్తుడు ఉండేవాడు. యెషయా అన్న మాటకి అర్థం ఏంటంటే, అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా రక్షించును అని అర్థం అన్నమాట. యెషయాని పక్షిరాజు లాంటి వాడు అన్నారు. అంటే పక్షులన్నిటికంటే పైకి ఎగిరేది పక్షిరాజు, ఈగల్, గద్ద. ఆయన్ని పక్షిరాజు అని అన్నారు. ఎందుకనంటే మిగిలిన ప్రవక్తలందరూ కూడా ఈ స్థాయిలో ఉంటే ఈయనొక్కడే ఈ స్థాయిలో ఉండేవాడు, పక్షిరాజు. యేసే గురించి అతి ఎక్కువ ప్రవచనాలు ఇచ్చింది యెషయా భక్తుడు. చివరి 27 అధ్యాయాల్లో యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు రాశాడు. ఆయన ఎలా పుడతాడు, ఎలా పెరుగుతాడు, ఎలా చనిపోతాడు, విషయాలన్నిటిని అద్భుతంగా వర్ణించాడు 700 సంవత్సరాలకు ముందు. ఇది కల్పితం కాదు అనటానికి ఫిబ్రవరి 16వ తారీఖు 1948 సంవత్సరం మృత సముద్రం దగ్గర దొరికినటువంటి పురాతనమైనటువంటి చేవ్రాతల్లో అర్థమైంది.
ఇది యేసయ్య కంటే ముందు రాసింది అని కల్పిస్తే వచ్చింది కాదు, ఖచ్చితంగా. అంటే మనకి చారిత్రకమైనటువంటి రుజువు ఉన్నది, మనకి పురావస్తు శాఖ నుంచి రుజువు ఉన్నది. యేసయ్య పుట్టక ముందే యెషయా గ్రంథం రాశారని, యెషయా గ్రంథంలో రాసినటువంటి ప్రవచనాలు యేసయ్యలోనే నెరవేరాయని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం ఈ పుస్తకాన్ని చదివితే. ఈ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని ఈరోజు నేను చూడాలి అని అనుకుంటున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని తెరిచిపెట్టుకోండి. నా తర్వాత ఇంకొక ఆయన ప్రసంగం చేయాలి కాబట్టి నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను. యేసయ్యను మనం దేవుడని ఎందుకు అనుకుంటామో ఈ యొక్క అధ్యాయం నుంచి మీకు చూపించాలి అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యెషయా గ్రంథం 53 అధ్యాయం యేసయ్యకి 700 సంవత్సరాల ముందు రాశారు. మీకు ఇది బుర్రలోకి ఎక్కిందా? అర్థం? యేసయ్యకి 700 సంవత్సరాల ముందు రాశారు. ముందు రాస్తూ ఏం జరుగుద్దో రాశారు, ఎలా జరుగుద్దో వర్ణించారు. మనం యేసయ్యకి 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాం. అంటే ఇప్పటికి 2700 సంవత్సరాల క్రితం రాశారు యెషయా గ్రంథాన్ని. 2000 సంవత్సరాల క్రితం అది నెరవేరింది. ఆ మాటలు మనం చూస్తున్నాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు అనే దాంట్లో సిలువ గుర్తుని ఎందుకు చేర్చారు? అల్లా గొప్పోడు అని అనటానికి ముస్లింలు కొన్ని కారణాలు చెప్పొచ్చు. బ్రహ్మ గొప్పవాడు, శివుడు గొప్పవాడు, ఈశ్వరుడు గొప్పవాడు అని చెప్పడానికి హిందువులు కొన్ని కారణాలు చెప్పొచ్చు. కానీ యేసయ్య ఎందుకు గొప్పవాడు అని చెప్పడానికి నేను చెప్పే కారణాలు బహుశా నవ్వులాటగా ఉంటాయేమో, కానీ అది ఖచ్చితంగా అర్థవంతంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. చూద్దాం. 53 అధ్యాయం 1వ వచనం. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక ఆయన రిచర్డ్ అనేటువంటి ఆయన ఒక కవితను రాశాడు. ఒక కవిత. ఆ కవిత యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 1800 సంవత్సరాల తర్వాత రాశాడు. ఆ కవిత చదివితే ఎవరికైనా నవ్వు వస్తుంది. ఒక హీరో అని యేసయ్యని పరిచయం చేస్తూ ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడు తెలుసా? ఆయన ఒక కుగ్రామములో ఒక పని ఆమెకి పుట్టాడు. ఆయన పుట్టిన ఊరు నుంచి 200 కిలోమీటర్లు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ఆయన ఎన్నడూ పాఠశాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకోలేదు. ఆయన ఎన్నడూ ఒక ఉద్యమాన్ని ఆరంభించలేదు. ఒక వడ్రంగి ఇంటిలో పనిచేసేటువంటి వాడు. ఆయన ఉద్యమం కోసం ఒక సంస్థను ఎప్పుడు ఆయన తలపెట్టలేదు. 30 సంవత్సరాలు అయినప్పుడు దేశ దిమ్మరిగా తిరగటం మొదలుపెట్టాడు. ఆయన పుట్టిన ఊరు నుంచి 200 మైళ్ళు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ఆయనకి 12 మంది శిష్యులు ఉండేవాడు. అంతే. సమాజం ఆయనకి వ్యతిరేకమైపోయి 2 దొంగల మధ్యన ఆయన చంపాలి అని నిర్ణయించుకుంది. ఆయన చచ్చిపోతున్నప్పుడు ఆయన ఆస్తి ఒకటే, ఆయన నిలువుటంగి. దాన్ని చింపటానికి ఇష్టం లేక చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఒక సమాధి అద్దె తీసుకొని దాంట్లో ఆయన్ని పాతి పెట్టారు. ఆయన ఎన్నడూ ఒక పాట రాయలేదు. ఆయన ఎన్నడూ ఒక పుస్తకాన్ని రాయలేదు. ఆయన ఎన్నడూ ఒక ఉద్యమాన్ని ఆరంభించలేదు. ఆయన ఎన్నడూ ఒక రాజ్యాన్ని స్థాపించలేదు. ఆయన చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయింది. ప్రపంచంలో ఉన్నటువంటి పాటలన్నీ ఒక చోట పెడితే అతి ఎక్కువ పాటలు ఎవరి గురించి అంటే ఆయన గురించే అని అంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నీ దర్శిస్తే ఈ గ్రంథాలయంలో ఆయన పేరట ఒక్క పుస్తకం కూడా లేదు అనే గ్రంథాలయం ఏది ఉండదు. ప్రపంచంలో అనేక మంది రాజులు వచ్చి వెళ్ళిపోయారు, అనేక మంది శాస్త్రవేత్తలు వచ్చి వెళ్ళిపోయారు, అనేక మంది సైనికాధికారులు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి ఎంత ప్రభావాన్ని అయితే చూపించారో అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని ఈయనొక్కడే చూపించగలిగాడు. ఈయన పేరు యేసయ్య అని అన్నాడు. ఎందుకు ఆయనకు అంత ప్రభావం? ఆయన
సూటు బూట్ వేసుకొని తిరిగేవాడు కాదు. ఆయన వెనకాల పెద్ద కాన్వాయ్ కార్లు ఉంటే అవి ఉండేవి కాదు. ఆయన ఎన్నడూ ఓ పెద్ద ఆఫీస్ని కట్టుకోలేదు. ఆయన ఎన్నడూ ఒక ఉద్యమాన్ని ఆరంభించలేదు. ఆయన ఎన్నడూ ఒక పాట రాయలేదు. ఆయన ఎన్నడూ ఒక పుస్తకాన్ని రాయలేదు. ఎందుకు అంత ప్రతిభ ఆయనకు వచ్చింది? దానికి కారణం ఏంటి? ఈ వ్యక్తి 700 సంవత్సరాల ముందు రాస్తున్నాడు. లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే. ఎండిన భూమిలో మొలచిన మొక్క అంటే ఏంటి తెలుసా? పచ్చికున్న చోట ఏదైనా చెట్టు ఎదుగుతుంది అనుకోండి, చిన్న చెట్టు అయినా కూడా పచ్చగా ఉంటుంది, చూస్తానికి ముచ్చటగా ఉంటుంది. కానీ ఎండాకాలం ఇసుక లాంటి ప్రాంతంలో ఏదైనా చెట్టు మొలకెత్తితే ఆ చెట్టుకి అందం ఉండదు, ఆ చెట్టుకి ఆకర్షణ ఉండదు, ఆ చెట్టుకి పచ్చిక కనబడదు. ఆయన దాంతో పోల్చారు. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడు. అంటే అతి బలవంతంగా ఆయన పెరిగాడు. ఆయనకి అన్ని హంగులు ఉండే కావు. బహుశా నేను అనుకుంటాను, యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో తినటానికి తిండి ఉండేది కాదు ఆయనకి. తర్వాత భోజనం ఎక్కడ దొరుకుద్ది అనే ఆలోచన లేకుండా బతికారు వాళ్ళు. ఉంటే తిన్నారు, లేకపోతే నోరు మూసుకొని ఉన్నారు. యేసే గురించి ఈ విధమైనటువంటి యాంగిల్ మీరు విని ఉండకపోవచ్చు. అది ఆయన పరిస్థితి. ఆయన ఒక జత బట్టలు వేసుకునేవాడు, ఇంకో జత బట్ట బ్యాగ్లో తగిలించుకునేవాడు. 2 జత బట్టలు ఉండేవి. అదే తన శిష్యులకు బోధించాడు. ఆయన పెద్ద సూట్ కేసు తీసుకెళ్తాడని, 2 రోజులకు ఒకసారి సూటు మారుస్తాడని మీరు అనుకుంటే పొరపాటు. ఆయన ఆ విధంగా పెరగలేదు. ఒక జత వేసుకునేవాడు, ఇంకో జత లాన్ ఉండేది, అంతే. ఈ జత ఉతుక్కుంటే ఆ జత తగిలించుకునేటువంటి వాడు. అంతకు మించి ఆయన చేయగలిగేది ఏమీ లేదు. అంత నిరుపేద జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన మహానుభావుడు కాబట్టి సుంకము కట్టాల్సి వస్తే డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు. పేతురు అంటున్నాడు, అయ్యగారు రేపటి లోపల మనం డబ్బులు కట్టకపోతే ఈ దేశంలో మనల్ని ఉండనివ్వరు అని అంటే, ఆయన కొంచెం ఆలోచించి వలయ్యా అని అన్నాడు. వేస్తే ఒక చేప వచ్చింది. ఆ చేప నోట్లో ఆయన కట్టాల్సినటువంటి ట్యాక్స్ వచ్చింది. అది ఆయన చేసింది. అంటే ఆయన చేప నోట్లో నాణ్యం ఉందని మీరు చప్పట్లు కొట్టేవాళ్ళు, నేను కాదనట్లేదు. కానీ జోబులో పైసా లేదు అనే విషయాన్ని మీరు గుర్తించట్లేదు. ఆయన డబ్బులు లేకుండా జీవించాడు. తిండి ఎక్కడ దొరుకుద్దో తెలియకుండా ఆయన జీవించాడు. ఒకసారి ఆయన అడిగారు, మీ అడ్రస్ చెప్తారా అని అంటే, నాకు అడ్రస్ లేదు అని అన్నాడు. అయ్యా, నక్కలకి బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉంటాయి, కానీ నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నాడు. ఆయన్ని దేవుడు అని మీరు ఎలా పిలుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన్ని కొలవటమంది ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఆయనలో ఏం చూశారు మీరు? అందం చూసారా? ప్రతిభను చూసారా? సామర్థ్యతను చూసారా? ఏం చూశారు? ఆయన గురించి అయితే వర్ణన చాలా హీనంగా ఉన్నది. ఆయన చూడటానికి ఎవరు కూడా ఇష్టపడరు. అతనికి స్వరూపైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తే ఆయన డ్రెస్కి ముగ్ధులయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి బాడీ ఫ్రాగ్రెన్స్ని అనే వాసన చూసి అమోఘం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కిన్లే బాటిల్ ఎంగిలి చేసి పక్కకు పెడితే ₹1,00,000 కొనుక్కునే వాళ్ళు ఉంటారు. కానీ యేసే నడుచుకుంటూ వస్తే చీ ఆడవడరా అడుక్కునే వాళ్ళు అన్నాడు పనే అని అనాలి మనం. ఆయన్ని చూడటానికి ఎవడు కూడా ముందుకు వెళ్ళటానికి సాధ్యపడరేమో. అది ఆయన గురించి ఇచ్చినటువంటి వర్ణన. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఎందుకు రాశారు? ఆయన్ని గొప్పవాడుగా ఎందుకు చూస్తూ ఉన్నారు? ఆయనలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి? మెల్ గిబ్సన్ అంటాడు, యేసయ్య జీవితంలో చివరి 20 గంటల్లో ఆయన జీవితంలో జరిగిందే ఆయన దైవత్వానికి నిదర్శనం అని అన్నాడు. చచ్చిపోదాం అనుకున్నటువంటి నేను బ్రతకడానికి ఆ చివరి 20 గంటల్లో జరిగిన సన్నివేశం అంటాడు. ఆ చివరి 20 గంటల్లో జరిగిన సన్నివేశాన్నే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడాయను, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతను తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మీకు విషయం తెలుసా? ఒకవేళ ఎలక్షన్లు పెడితే
యేసేని ఎవడు ఎలక్షన్లో గెలిపించడంట. నా మాట కాదు, ఇక్కడ ఉంది. అతన్ని ఎన్నిక చేయలేకపోయాం. ఎందుకు తెలుసా? అతను డాంబికంగా చూపించుకోవడానికి ఏమీ లేవు, గర్వంగా చూపించుకోవడానికి ఏమీ లేవు, నాకు అది ఉందరా, నాకు ఇది ఉందరా అని చెప్పుకోవడానికి ఏమీ లేవు. అయినప్పుడు కూడా ఆయన్ని ఈ ప్రపంచంలో అనేక మంది కొలుస్తున్నారు. ఆయన్ని ఆరాధించడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకని ఆయనలో గొప్పతనం ఏంటి? వాట్ ఈజ్ హిస్ స్పెషాలిటీ? ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి? అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ సో స్పెషల్? కృష్ణుడికి లేనిది, రాముడికి లేనిది, అల్లాకి లేనిది, బుద్ధుడికి లేనిది యేసయ్యకు ఉన్నది ఏంటి? మిగిలిన వాళ్ళు చూపించుకోలేనిది యేసయ్య చూపించుకోగలిగేది ఏంటి? మీకు విషయం తెలుసా? ప్రపంచంలో శక్తిని కనపరచడానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఒకవేళ నీకు శక్తి ఉందనుకో, ఎదుటివాడిని గోబ మీద కొట్టాలనుకో, పెద్ద ఎక్కువ టైం పడదు, ఫాట్ మన కొట్టేసి అని అనుకుంటాం. అయితే ఎవడికి ఎక్కువ శక్తి కావాలో తెలుసా? నువ్వు ఎదుటివాడిని కొట్టడానికి నీకు శక్తి ఉన్నది, సామర్థ్యత ఉన్నది, అవకాశం ఉన్నది. కానీ కొట్టకుండా ఆగిపోవడానికి ఎక్కువ శక్తి కావాలి. కొట్టకుండా ఆగిపోవడం, రై అని చెయ్యి మళ్ళీ కిందకి దింపేయడానికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. యేసయ్య చేసింది అది. ఇంకా అంతకంటే ఇంకేంటి తెలుసా? నువ్వు ఎదుటివాడిని కొట్టగలవు, నువ్వు కొట్టలేదు, అది మహాశక్తి. అయితే ఎదుటివాడి చేత నన్ను కొట్టరా అని అనుకున్నావులే, అది మరీ కష్టం. నువ్వు నన్ను కొట్టరా, కొట్టు, నేనేమన్నావు, కొట్టు. యేసయ్య కొట్టించుకున్నాడు, యేసయ్య తన్నిచ్చుకున్నాడు. యేసయ్య ఎందుకు గొప్పవాడు అని అంటే, ఒక చిన్న సన్నివేశం చూపించి 53వ అధ్యాయంలో మీకు వెళ్తాను. హిట్లర్ అని ఒక చక్రవర్తి ఉండేవాడు. వాడంత దుర్మార్గుడు, బహుశా గత 1000 సంవత్సరాల్లో ఇంకొకళ్ళు పుట్టలేదేమో. అతి దుర్మార్గుడు ఆయనే. ఎందుకనంటే మనుషుల్ని పెట్టల్లా కాల్చి చంపేయగలడు ఆయన. యూదులంటే ఆయనకి గిట్టదు, అందుకనే యూదుడు కనబడితే చాలు వాడిని చంపేయి అని చెప్పాడు. సుమారు 6 లక్షల యూదుల్ని చంపేశాడు ఆయన. 6 లక్షల యూదుల్ని ఆయన చంపేశాడు. ఆయన చంపడానికి ఉపయోగించినటువంటి ప్రక్రియలు అమోఘమైన, ఎవడు చేయనటువంటి పనులు ఆయన చేశాడు. ఒక పద్ధతి ఏంటి తెలుసా? మనకి టెలిఫోన్ బూతులు ఉంటాయి కదా, అద్దాలు ఉండి లోన టెలిఫోన్ చేస్తారు, అలాంటి బూతులు పెట్టించాడు. ఆ బూత్లోకి లైన్లో నుంచొని లోనకి వెళ్ళాలన్నమాట. లోనకి వెళ్ళంగానే బయట ఒక బటన్ నొక్కుతారు. బటన్ నొక్కంగానే ఆ టెలిఫోన్ బూత్ లాంటి దాంట్లోకి విషవాయువు వస్తుంది కొంచెం. ఆ విషవాయువు పీల్చి వీళ్ళు గాలి పీల్చలేక దోమకి మనం ఒకవేళ ఆల్ నైట్ అండ్ గుడ్ నైట్ అది పెడితే గిరగిరా తిరిగి పడిపోద్దే. ఆ విధంగా తలకాయ ఇలా తిప్పి టపక్కని కింద పడి చచ్చిపోతారు. పర్లేదు ఒక నిద్రలో వేసుకున్నాం, గిరగిరా తిరిగి కింద పడిపోతారు. అయితే జాగ్రత్త వినండి. ఆ విధంగా ఒక ఊర్లో, ఔష్విట్స్ అనేటువంటి ఒక ఊర్లో ఇలా రోజుకి 10,000 మందిని విషవాయు కలిగినటువంటి ఆ ఛాంబర్లోకి పంపించి చంపేస్తూ ఉంటారు. ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన పేరు అబ్రహాం కాల్బీ. ఈ అబ్రహాం కాల్బీ అనేటువంటి ఆయన ఏం చేసేవాడంటే, లోనకి వెళ్ళే వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేవాడు. వాళ్ళు లోనకి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? మీరు ఎందుకు వెళ్తున్నారు? చచ్చిపోవడానికి. మీకు అర్థమైంది కదా? ఓకే. లోనికి చచ్చిపోవడానికి వెళ్ళేవాడికి ఏం ప్రార్థన చేస్తాడు ఈయన? సుఖంగా చచ్చిపో అంటేవాడు. కానీ ఈయన ధైర్యం చెప్పేవాడు. ఎలాగో తెలుసా? మనిషి అనేవాడు ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, నువ్వు ఇప్పుడు చచ్చిపోతున్నావు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ చావుని దాటి నిత్యత్వంలోకి వెళ్తామని ధైర్యం చెప్పేవాడు. 3 ఉన్నారు. 4వ వ్యక్తి దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేసుకుంటూ. ఆ వ్యక్తి ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అన్నాడు. నువ్వు చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తావు కదా, ప్రార్థన చేయి అన్నాడు. సార్, నేను చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తా అని ముందే తెలుసు నాకు, నేను యేసు ప్రభుని ఎప్పుడూ అంగీకరించాను. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు అంటే, నా భార్య కూడా చచ్చిపోయింది, ఆమె కూడా పరలోకంలోకి వెళ్ళింది, నేను నా భార్యను కలుసుకోవడానికి వెళ్తాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. మా ఇద్దరికి ఒక పాప ఉంది, ఆ పాపకి 11 ఏళ్ళు, ఆ పాపకి 2 కాళ్ళు పోలియో చచ్చుబడిపోయింది.
ఆ అమ్మాయి లెగిస్తే కూర్చోలేదు, కూర్చుంటే లేగలేదు, అలా పడుంటుంది. నేను కూడా చచ్చిపోతే ఆ అమ్మాయిని ఎవరు పోషిస్తారు సార్? అది నా బాధ, అది నా ఏడుపు. నా గురించి కాదు, నా కూతురు గురించి నా ఏడుపు అని అన్నాడు. అని అంటే అబ్రహాం కాల్బీ ఏం చేయాలో అర్థం కాల. ఇంకిద్దరే ఉన్నారు, ఆ ఇద్దరు తర్వాత ఇతను చచ్చిపోవాలి. పరిగెట్టుకుంటే జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాడు. సార్ ఒక చిన్న విన్నపం అన్నాడు. ఏంటి అని అన్నాడు. సార్ ఆ మూడో వ్యక్తి కనబడుతున్నాడే, ఆ వ్యక్తిని లైన్లోంచి బయటికి తీయాలంటే ఏంటి పద్ధతి అన్నాడు. ఏం మార్గం లేదన్నాడు. సార్ ఒక్కసారి ఆలోచించాను సార్ అన్నాడు. చెప్పాను కదా ఈరోజు 10,000 మంది చచ్చిపోవాలి, అతనితో కలిపి 10,000 అంతే, ఇంకా తీయడానికి వీల్లేదు. సార్ ఏమన్నా ఆలోచించాను సార్ అని అంటే, ఏం ఆలోచించమంట, ఓ పని చేయి, అతను తీసే, అతని ప్లేస్లో ఇంకొక యూదుని తీసుకొచ్చి పెట్టు, నేను అప్పుడు ఒప్పుకుంటా అని అన్నాడు. ఇంకొక యూదుని తీసుకొస్తే వదిలేచ్చేసారు ఆయన్ని అని అన్నాడు. ఖచ్చితంగా వదిలేచ్చు, ఇంకొక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడి తర్వాత ఈ కుర్రోడు వెళ్ళాలి. పరిగెట్టుకుంటే వెళ్ళాడు అబ్రహాం కాల్బీ అతని దగ్గరికి. ఏమన్నాడు తెలుసా? నిన్ను ఈ వరుసలోంచి బయటకు పెట్టడానికి ఒక మార్గం ఉందన్నాడు. ఏంటి మార్గం అన్నాడు. సింపుల్, నీ ప్లేస్లో ఒకటి చచ్చిపోవాలి అంటే వాడు నవ్వాడంట. సార్ నా ప్లేస్ కొంచెంసేపు చూడంటే ఎవడన్నా చూసేవాడు ఉంటాడు, నా ప్లేస్లో చచ్చిపోరా అంటే ఎవడు చచ్చిపోతాడు సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు ఏమన్నా బుద్ధి ఉందా? నీ ప్లేస్లో నా ప్లేస్లో చచ్చిపోరా అంటే ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా ఇంకా ఒక్కడే ఉన్నాడు, ఆ తర్వాత నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఓకే అంటే పక్కకు జరిగితే నీ ప్లేస్లో ఒకరిని కూర్చోబెడతాను, ఇక్కడ నుంచోబెడతా, వాడెళ్ళి నీ ప్లేస్లో చచ్చిపోతాడు. నిజం చెప్తున్నారా? నిజం, నీ ప్లేస్లో ఒకడు చచ్చిపోవడానికి రెడీ అని అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీడే, చూడు బాబు ఇంకా 15 సెకండ్లు ఉంది, ఆలోచించుకో, నువ్వు పక్కకు జరిగితే నీ ప్లేస్లో ఒకడు వచ్చి నుంచుంటాడు అని అంటే, సరే మీరు అంతగా చెప్తున్నారు కదా పక్కకు వస్తాను అని వచ్చేసాడు. అబ్రహాం కాల్బీ లైన్లో నుంచున్నాడు, లోనకి లాగేశాడు. ఇతను రియాక్షన్ కూడా లేదు, లోనకి లాగేశాడు. లోనకి వెళ్ళిన తర్వాత టాటా చెప్పి అని గాలి పీల్చి అబ్రహాం కాల్బీ చచ్చిపోయాడు. బయటున్న ఇతను ఆ రోజు ఈ మాట అన్నాడు. సార్ నా చావు మీరు చస్తున్నారు, మీ జీవితాన్ని నేను కొనసాగిస్తాను. అబ్రహాం కాల్బీ ఎందుకు గొప్పోడయ్యాడు తెలుసా? చేతకాని వాళ్ళలాగా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. హీరోలాగా 10 మందిని కొట్టలేదు, హీరోలాగా పెద్ద పెద్ద డైలాగులు వేయలేదు, హీరోలాగా నాకున్న శక్తి ఇది అని చూపించుకోలేదు. నిస్సహాయ స్థితికి వెళ్ళిన వాళ్ళలాగా చచ్చిపోయాడు ఇంకొకరిని బతికించడానికి. యేసయ్యలో గొప్పతనం ఏంటి అని అంటే నేను అదే చూపిస్తాను. ఆయన భూమి ఆకాశాలని సృజించినటువంటి దేవుడు నిన్ను రక్షించాలంటే ఆయన శక్తిని వేరే విధంగా ప్రదర్శించాల్సి వచ్చింది. ఏ విధంగా తెలుసా? తన శక్తిని అంతటిని కడుపులో దాచుకొని చేతకాని వాళ్ళలాగా చచ్చిపోవటం. అది యేసయ్య ఒక్కడే చేశాడు. చచ్చిపోయి నేను రక్షకుణ్ణి అని చెప్పింది యేసయ్య ఒక్కడే. నీ బాధను ఆయన అమాంతంగా మింగేశాడు. ఆయన నీ నొప్పిని తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు, నీ వ్యాధిని తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే 53వ అధ్యాయం యెషయా గ్రంథం మనకి యేసయ్య యొక్క గొప్పతనాన్ని వేరే కోణంలో చూపిస్తుంది. ఆ విధంగా ఇంకా ఎక్కడ చూడం, ఇంకెవ్వరి దగ్గర చూడడం. ప్రపంచంలో ఏ దేవుడు చెప్తాడండి, రే నేను నీకోసం చచ్చిపోయాను రాని, రే నీకోసం నేను ప్రాణం పెట్టాను రాని ఎవడు చెప్తాడు? ఏ దేవుడు చెప్తాడు నీకు? ఏ దేవుడు చెప్తాడు? నువ్వు ఏ దేవుడిని కొలుస్తావో నాకు తెలియదు, ఏ దేవతను కొలుస్తావో నాకు తెలియదు. దేవుడు దేవతలు కొండ మీద కూర్చొని కబుర్లు ఆడేవాళ్ళు, నీకేమైనా అవసరత ఉంటే చూపిస్తానికి ఇష్టపడేవాళ్ళు. అవసరతలు ఉండేది ఈ లోకములో మాత్రమే. మనం బతికేది 70 ఏళ్ళు, శక్తి ఎక్కువ ఉంటే 80 ఏళ్ళు. చచ్చిపోయిన తర్వాత పరిస్థితిని చూపించగలిగేది యేసయ్య ఒక్కడే. ఆ స్థితిలో మనకి నెమ్మదినివ్వడానికి, ఆ స్థితిలో మనకి శాంతినివ్వడానికి చచ్చిపోయాడు ఆయన. ముఖం మీద అందం కూడా లేకుండా చేసుకున్నాడు. నీకు అందాన్ని ఇచ్చాడు, ఆయన అందము లేనివాడుగా అయ్యాడు. నువ్వు ఆకర్షణీయంగా బతికావు, ఆయన ఆకర్షణ లేనివాడుగా ఉన్నాడు. నీకు నెత్తి మీద ఫ్యాన్ ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, ఎండ రాకుండా ఉండడానికి షెడ్ ఉంది, పడుకోవడానికి బెడ్ ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది. కానీ ఆయనకి అవేమీ లేవు. ఎందుకో తెలుసా? నీకు ఇవ్వడానికి అవన్నీ ఆయన కోల్పోయాడు. ఆయన టు గివ్ యూ దిస్
హీ వాజ్ విల్లింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని ఆయన పెంటగా నాకొద్దు, నా కొడుక్కి కావాలి, నా కూతురికి కావాలని నీ కోసం ఆయన అన్ని విడిచిపెట్టుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడున్నాడా? అలాంటి వాడు ఒక్కడున్నాడా? మరణాన్ని అపేక్షించాడు, మరణాన్ని కోరుకున్నాడు, జబ్బుని కోరుకున్నాడు, ఆయన చీకొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీకోసం ఆయన చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. ఫుట్ ప్రింట్స్ అని చాలామంది క్రైస్తవుల ఇళ్లల్లో మనం ఒక పోస్టర్ చూస్తూ ఉంటాం, దాని పేరు ఫుట్ ప్రింట్స్. ఫుట్ అంటే మీకు తెలుసుగా పాదాలు, ప్రింట్స్ అంటే ముద్రలు, అంటే కాలి ముద్రలు, అది దాని యొక్క అర్థం. దాంట్లో ఏముంటుంది తెలుసా? ఒక తండ్రి ఒక కొడుకు సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా దూరం నడిచేస్తారు. నడిచేసిన తర్వాత కొడుకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే తండ్రి పాదాలు కొడుకు పాదాలు కనబడుతూ ఉంటాయి. కొంచెం దూరం అవతలికి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ల దూరం ఒక్కళ్ళ పాదాలే ఉంటాయి, ఇద్దరే లేవు, ఒక్కళ్ళే ఉంటావు. అప్పుడు తిరిగి డాడీ అక్కడ చూడు, చూశాను, అక్కడ నీ పాదపు అచ్చులు లేవు, చూడు ఒక్కడే ఉన్నాయి, నా ఒక్కడే ఉన్నావు. నీవు ఒక్కసారి తెలుసా, కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నప్పుడే తుఫాన్ వచ్చింది, ఆ ప్లేస్లో ఉన్నప్పుడే ఉప్పును వచ్చింది. నువ్వు ఎంత దుర్మార్గుడివి, ఉప్పును వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? తుఫాన్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నా కాళ్ళు అచ్చులు ఒక్కటే ఉన్నాయి చూడు అని అంటే, కొడుకు వైపు తండ్రి తిరిగి అంటాడు, ఆ అచ్చులు నీ కాదురా, మరి ఎవరి? నాయి. మరి నా అచ్చులు ఏమైనాయి? ఆ టైంలో నేను నిన్ను ఎత్తుకున్నా, అందుకే నీ అచ్చులు. ఆ టైంలో నేను నిన్ను ఎత్తుకున్నా. నీ మీదకి ఉపద్రవం వస్తుందంటే, నువ్వు తట్టుకోలేనటువంటి బాధను ఎదుర్కోవాల్సి వస్తుందంటే, నేను ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రినంటే ఆ బాధను నేను మింగుతా, ఆ నొప్పిని నేను మింగుతా. నిన్ను బాధపడినా నేను అందుకే నీ దేవుణ్ణి, నీ బాధను దిగమింగేవాడిని, నీ బాధని నా మీద వేసుకునేటువంటి వాడిని. ఆ మాటలు చూస్తాం. నిశ్చయముగా అతడు మన రోగములను, ఆ మాటలు మీకు అర్థం అవుతుంది, నిశ్చయముగా అతడు మన రోగములను. హలో, దేవుడు అంటే అదండి నిదర్శనం. దేవుడు అని ఎవరిని అంటావు? నీకు సహాయం చేసిన వాడిని. రోడ్డు మీద వెళ్తున్నావు, నీకు యాక్సిడెంట్ అయింది, నీ బండి నీ మీద పడిపోయింది, బండిని లేపలేకపోతున్నావు, కార్బొరేటర్ కాలు మీద పడి కాలిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద ఒక నడుచుకుంటూ వెళ్తున్నాడు, బాబు బండి మీద నుంచి తీవా అంటే వాడు సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. వాడిని ఏమంటావు తెలుసా? అసలు నువ్వు మనిషివేనారా, నీకు అసలు చీలినెత్తుందా అని తిడతావు. అదే ప్లేస్లో ఇంకొకడు వచ్చాడు అనుకోండి, వాడు బలవంతంగా బండిని లేపి నిన్ను పక్కకు లాగి నీ గాయాలకి మందు రాసి నిన్ను ఇంకొక ఆటోలో ఎక్కించి ఇంటికి పంపిస్తుంటే చివరికి అతను ఏమంటావు తెలుసా? బాబు నీ పేరేంటయ్యా? దేవుళ్ళలాగా వచ్చావు అని అంటాం. నీ పేరేంటయ్యా? దేవుళ్ళలాగా వచ్చావు. వీళ్ళిద్దరిలో ఒకడు సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు, వాడిని నువ్వు మనిషా అని అన్నావు. ఇంకొకడు నీకోసం బాధపడ్డాడు, నీకోసం శ్రమను పొందాడు, నీకు సేవ చేయడానికి ఇష్టపడ్డాడు, నీ మీద పడినటువంటి బండిని తొలగించడానికి ఇష్టపడ్డాడు, వీలైతే నొప్పిని భరించాడు, బాధను భరించాడు. అతను నువ్వేమన్నావు తెలుసా? దేవుడు అని అన్నాడు. నువ్వు ఏ దేవుడిని కొలుస్తున్నావో నాకు తెలియదు, నీ బాధను తొలగించడానికి వాడేం చేశాడు అని నేను అడుగుతా. యేసయ్య గురించి నన్ను అడిగితే, నా బాధను పోగొట్టుకోవడానికి నా బాధను తన బాధగా చేసుకున్నాడు, నా రోగాన్ని తన రోగంగా చేసుకున్నాడు, నా జబ్బుని తన జబ్బుగా చేసుకున్నాడు. అందుకు అతను నేను దేవుడు అంటాను. ఆయన లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడా? నోబడీ ఎల్స్. ఇంకొకడు లేడు. నా దేవుడు ఇంత, నా దేవుడు అంత అని నేను అన్నాను. నీ రోగాన్ని నేను దిగమింగా, నీ జబ్బుని నా మీద వేసుకున్నా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. నా వ్యసనమును ఆయన మీద వేసుకున్నాడంట. నీకు తాగుడున్నదా? నీకు వ్యభిచారం ఉన్నదా? దరిద్ర జీవితం నీదా? ఆయన ఏమంటాడు తెలుసా? అది నా మీద. హలో, నీకు అర్థమవుతుందా? తాగుడు వ్యభిచారం నా మీద అని అన్నాడు యేసయ్య. నా మీద. ఛీ, నువ్వు వ్యభిచారువా పో అని అనలేదు. తాగుపోతువా కప్పు కొడుతుందా అని అనలేదు. వరుసగా 1/2 డజన్ సిగరెట్లు తాగిన వాడు నీ పక్కన వచ్చి కూర్చుంటే ఎలా ఉంటది? కప్పు కొట్టుద్ది, దరిద్రం ఉంటది,
ఉంది. కానీ యేసే ఉంటాడు తెలుసా, ఆ కొంపు నా మీదే, ఆ జబ్బు నా మీదే, ఆ వ్యసనం నా మీదే. నువ్వు ఎటువంటి వ్యసనాలతో బాధపడుతున్నావు నాకు తెలియదు, ఎటువంటి జబ్బులతో బాధపడుతున్నావు నాకు తెలియదు, ఎటువంటి దరిద్రమైన అలవాట్లకి బానిసాయో నాకు తెలియదు. ప్రపంచంలో యేసే ఒక్కడే ఉంటాడు తెలుసా, అది నా మీద మోపు. దేవుడు నీ మీద నుంచి అతని మీద మోపడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నాకు తాగుడు అనే అలవాటు ఉంటే, యేసయ్యా నాకు తాగుడు ఉందంటే, అవునా పక్కకు జరుగు అంటాడు యేసయ్య. నా తాగుడు అనే జబ్బుని తీస్తా ఉంటే, ఏం చేస్తావు దేవా దీన్నంటే, నా కొడుకు మీద వేస్తా, నా కొడుకు భరిస్తాడు నీకు బదులుగా, నా కొడుకు దాన్ని మోస్తాడు నీకు బదులుగా, నీ భారము నా మీద మోపు అని అన్నాడు. నీకు ఏ వ్యసనం భారం అయిపోయిందో, ఏ జబ్బు భారం అయిపోయిందో నాకు తెలియదు, పుట్ ఇట్ ఆన్ మీ, నా మీద పెట్టు. ఆయన మన రోగాల్ని ఆయన మోసాడు, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగను. సిసారో అనే చరిత్రకారుడు యేసయ్యను ఏ విధంగా బాధించారో వర్ణిస్తూ ఉంటాడు. దాన్ని మెల్ గిబ్సన్ కొంత మటుకు చూపించగలిగాడు. కానీ ఇంకొన్ని విషయాలు మీకు చెప్పాలి. గురువారం రాత్రి బహుశా 10 గంటలకే ఆయన పట్టుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 7 గంటల మధ్యన 7 సార్లు ఆయన మీద తీర్పు తీర్చారు. 7 సార్లు ఆయన మీద తీర్పు తీర్చారు. 7 సార్లు ఏంటి అంటారేమో, ఒకసారి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారు, ఒకసారి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, ఒకసారి హేరోద్ దగ్గరికి తీసుకెళ్లారు, మళ్ళీ పిలాతు దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ హేరోద్ దగ్గర తీసుకెళ్లారు. ఆ విధంగా 7 తీర్పులు తీర్చారు. 7 తీర్పులు తీర్చిన తర్వాత పిలాతు ఏమంటాడు తెలుసా, సరేనయ్యా ఇతడు తప్పు చేసినాడు కదా, ఒక పని చేద్దాం, మన ధర్మశాస్త్రం ప్రకారం తప్పుకి ఈ శిక్ష విధిద్దాం అని అన్నాడు. ఏం చేద్దాం అని అంటే, అరే వీడిని తీసుకెళ్ళి మన లాంఛనాల ప్రకారం, మన పద్ధతి ప్రకారం కొట్టండ్రా అని అన్నారు. అంటే ఏం చేస్తారు తెలుసా, 1.5 అడుగు పొడవున్నటువంటి ఒక చెక్క దిమ్మను భూమిలో పాతి పెట్టుంచుతారు. దానికి ఇతని చేతులు కట్టేశారు. మీకు తెలుసా, పల్లెటూరులో గేదెల్ని ఆవుల్ని కట్టడానికి ఇంత గెడబొంగు చాలా లోతుగా పాతి పెడతారు. ఎందుకంటే ఓడబిక్కు అని వెళ్ళిపోకుండా ఉంటాను. అది ఎక్కువ హైట్ ఉండదు, నేల మీద నుంచి మహా అయితే అడుగెత్తు ఉంటుంది అంతే. ఎందుకంటే 2 అడుగులు భూమిలో ఉంటుంది అది. అలాంటి దాన్ని అడుగెత్తున్నటువంటి ఒక చెక్కకి ఆయన చేతుల్నేసి కట్టేస్తారు. ఇలాగ కట్టేసి ఉంచుతారు కాబట్టి ఆయన వీపి విచ్చుకుంటుంది. ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ ఇప్పేస్తారు. ఆ విధంగా విప్పేసిన తర్వాత మనుషులందరూ చూస్తూ ఉన్నప్పుడు కొరడాన్ని తీసుకొస్తారు. కొరడ 1.5 మీటర్ పొడవు ఉంటుంది, 1.5 మీటర్. చివరి 1/2 మీటరు పేలికల్లాగా చీలికలు తీసుంటారు. ఆ పేలికలకు ఆ చీలికలకు ఎముకలు తెలుసు కదా, అన్నం తినేసిన తర్వాత ఎముకలు, అవి గాజు పెంకులు, పగిలిపోయిన సీసా యొక్క గాజు పెంకులు. తర్వాత సీసంతో తయారు చేసినటువంటి బంతి లాంటి చిన్న బరువైనటువంటి వస్తువులు, వాటిని కడతారు. వాటిని కట్టి 1 మీటర్ దూరంలో నుంచి ఉంటాడు. 1.5 మీటర్ పొడవు ఉంటుంది ఇది. 1 మీటర్ దూరంలో నుంచి ఉంటాడు. అది లెక్క. మీటర్ దూరంలో నుంచొని ఇలా కొడితే ఆ గాజు పెంకులు, ఆ ఎముకలు శరీరంలో పస్సను గుచ్చుకుంటాయి. గుచ్చుకున్న తర్వాత కొరడాన్ని ఇలా వెనక్కి లాగరు. జాగ్రత్తగానండి, పద్ధతి ఉంటుంది. ఇలా కొట్టి ఇలాగ మళ్ళీ గుండ్రం పూర్తి చేయాలి. చేస్తే ఏమవుతుంది తెలుసా, శరీరంలో గుచ్చుకున్నాక ఇలా లాగితే ఏమవుతుంది తెలుసా, మనం పుల్లలు కొట్టినప్పుడు ఇలా కొట్టి ఇలా లాగుతాం. ఎందుకు తెలుసా, అది విచ్చుకుపోవాలని. అలాగా ఆయన వీపిని దున్నారు. పొలం దున్నినట్లు ఆయన వీపి దున్నారంటే మీరు ఎలా అర్థం చేసుకున్నారు నాకు తెలియదు. ఇలా శరీరం మీద కొట్టి ఇలా లాగితే సార ఇలా పడేది. ఇలాగ 2 సార్లు పడితే మధ్యలో ఉన్నటువంటి తోలు రిబ్బన్ లాగా వేలాడుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా తన యొక్క వీపుని రిబ్బన్ లాగా వేలాడి తీసేటట్లు చేశాడు. 15 దెబ్బలు అయ్యేటప్పటికీ శరీరముల రక్తము కారిపోయి చాలా మంది సొమ్మసిల్లి పడిపోతారు. 30 దెబ్బలు అయ్యేటప్పటికి తట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళు ఉంటారు. 39 దెబ్బలు ఆయన తిన్నాడు. ఆయన్ని ముఖం మీద కొడితే, ఒకవేళ ఆలోచించండి, గాజు పెంకు గనక కంట్లో గుచ్చుకుందనుకోండి, గుడ్డు
కారిపోతుంది, అయినా పట్టించుకోరు. ముక్కులోకి గుచ్చుకుంది అనుకోండి, రక్తం కారిపోతూ ఉంటుంది. మొహం మీద ఇలా గుచ్చుకుంటే పెదం పగిలిపోయి రక్తం కారిపోతూ ఉంటుంది. ఎక్కడ తగులుతుంది ఆలోచించరు, శరీరం మీద పడుతుందా లేదా ఆలోచిస్తారు. ఆ విధంగా చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆయన్ని ఆ విధంగా 39 దెబ్బలు కొట్టారు. 40 అయితే రౌండ్ ఫిగర్ అవుతుంది కదా అని అంటే ఒప్పుకోలా. ఎందుకనంటే 40 అనేది యూదులకి ఇష్టమైనటువంటి సంఖ్య, అందుకనే 39 దగ్గర ఆగిపోతారు. తమ నోటితో 40 అని చెప్పటం ఇష్టం లేక 39 దగ్గర ఆగిపోయారు. ఆ తర్వాత ఆయనకి ఏం చేశారు తెలుసా? మనము రాజుగారులు ఉంటారు కదా, రాజుగారికి ఒక వస్త్రం ఉంటుంది, పైన కొంచెం కోట్ లాంటిది వేసుకుంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళాడు కదా, అమెరికా వెళ్ళిన తర్వాత భారతీయ డ్రెస్ లోన వేసుకున్నప్పటికీ బయట ఒక కోటు తగిలిస్తాడు, నేను భారతీయ ప్రధానమంత్రిని అని చూపించుకోవడానికి. ఆ విధంగా ఐగుప్తు దేశంలో, యోధా దేశంలో, రోమన్ సామ్రాజ్యంలో రాజుగారు అని అంటానికి, అధికారం కలిగిన వాడు అంటానికి పైన ఒక వస్త్రాన్ని ధరింపచేస్తారు. ఆ వస్త్రం పేరు కనూష్. అది వస్త్రం పేరు కనూష్. ఆ కనూష్ అనేటువంటి వస్త్రానికి చెంకీలు ఉంటాయి. అంటే దాన్ని సిల్వర్తో తయారు చేస్తారు, వెండితో తయారు చేస్తారు. అంటే మన పట్టు చీర లాంటిది. అలాంటి వస్త్రాన్ని ఆయనకి వేశారు. మీకు తెలిసింది కదా, ఒళ్ళంతా చిరిగిపోయింది, జిగి జిగేలు అనుకునేటువంటి ఆ వస్త్రాన్ని మేదేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ చెంకీలన్నీ శరీరానికి ఒక్కసారిగా అతుక్కుపోతాయి. అతుక్కుపోయి భయంకరమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఆ వస్త్రం ఇక్కడ దాకే ఉంటుంది. ఆ వస్త్రాన్ని ధరింపచేసి చేతిలో అంజూరపు మట్ట పెట్టారు. అంజూరపు మట్ట. ఆ మట్ట ఎందుకు పెట్టారు తెలుసా? ఈయన దండన ఇదని ఆయన చేతిలో పెట్టారు. నెత్తి మీద అకేషియా అంటే మన తుమ్మ చెట్టు ఉందే, గవర్నమెంట్ ముళ్ళు అంటారు. అలాంటి గవర్నమెంట్ ముళ్ళు ఉన్నటువంటి చెట్టుని, తుమ్మ చెట్టుని, ఇప్పటికీ మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఆ చెట్టు పేరు క్రిస్టస్. చెట్టు పేరే క్రిస్టస్. ఎందుకు తెలుసా? ఆ చెట్టుకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, ఆ ముళ్ళు ఉన్నటువంటి కొమ్మను యేసయ్యకి ఆయన కిరీటంగా పెట్టారు. ఒక్కొక్క ముళ్ళు 6 అంగుళాలు ఉంటుంది. 6 అంగుళాలు. ఆ పొడవైనటువంటి ఒక కొమ్మ, ఒకటే ఒక కొమ్మ, దాన్ని బలవంతంగా 2 చుట్లు చుట్టి నెత్తి మీద అలా పెడితే ఉండదని ఏం చేస్తారు తెలుసా? ఒక చెక్క తీసుకొని 2, 3 ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి దింపుతారు. గోడలోకి మేకు దింపినట్లు ఆ మిల్లు తలకాయలోకి దింపుతారు. ఆ విధంగా 4 పక్కల దింపితే అది వెళ్ళిపోకుండా అలా ఉంటుంది. ఇక్కడి నుంచి రక్తం కారుతా ఉంది, శరీరం అంతా రక్తం కారుతా ఉంది. ఒంటి మీద కనూష్ వస్త్రాన్ని ధరింపచేశారు, అతని దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ వర్ణించింది అదే కదా, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూస్తున్నారా? యేసయ్య ఎందుకు ఆ విధంగా చచ్చిపోవాల్సి వచ్చింది? యేసయ్య ఎందుకని ఆ విధంగా శ్రమను అనుభవించాల్సి వచ్చింది? దేవునికి 2 విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. అది బైబిల్లో ఉన్న దేవుడికి మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో ఇంకా ఏ దేవుడికి లేవు ఆ 2 లక్షణాలు. ఏంటి ఆ 2 లక్షణాలు అంటారేమో? అల్లాహ్కి లేవు ఆ లక్షణాలు, రాముడికి లేవు ఆ లక్షణాలు, కృష్ణుడికి లేవు ఆ లక్షణాలు, ప్రపంచంలో ఏ దేవుడికి లేవు ఈ 2 లక్షణాలు. ఒకటి ప్రేమ. ఆయన ప్రేమించేవాడు, నువ్వు నాశనం అవడం ఆయనకి ఇష్టం లేదు. రెండోది, ఆయన పవిత్రుడు, నువ్వు పాపం చేస్తే చూడలేడు. ఆయన పవిత్రుడు, నువ్వు పాపం చేస్తే చూడలేడు. ఆయన ప్రేమమయుడు, నువ్వు నరకంలోకి వెళ్ళటం ఇష్టం లేదు. అందుకనే ఆ రెంటిని సమపాలలో చూడటానికి నువ్వు చేసిన పాపాన్ని తన మీద వేసుకొని నీకు పొందాల్సినటువంటి శిక్షను తాను అనుభవించి, నీ చావుని తాను అనుభవించి నిన్ను విమోచించడానికి ఇష్టపడ్డాడు. అలాంటి దేవుడు ఇంకొకడు లేడు. యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. ఎక్కడ చెప్పమన్నా ఈ మాట చెప్తాను, ధైర్యంగా చెప్తాను. నా దేవుడు చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు, నన్ను బ్రతికించడానికి. నా దేవుడు శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, నా శ్రమను తొలగించడానికి. నా దేవుడు బాధను దిగమింగడానికి ఇష్టపడ్డాడు, నా బాధను తొలగించడానికి. నా దేవుడు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, నన్ను సజీవ లెక్కలో చూడటానికి. నా గాయములు బట్టి ఆయన మొత్తపడ్డాడు. మొత్తటం అంటే ఏం తెలుసా? చవరా అని ఆయన్ని గుద్దారు. దొంగోడు దొరికితే 10 మంది కొడతారే, యేసయ్య దొరికితే ఆ విధంగా కొట్టారు. తనలో ఏ పాపము లేదంట.
మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థ శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగెను. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, మనందరి దోషము అతని మీద మోపెను. రే, నిన్ను బట్టి వాడిని చంపుతాను రా అని. మొన్న ఇరాక్ దేశాన్ని వెళ్ళాను నేను. ఇరాక్ సిరియాలో యుద్ధం జరుగుతుంది, ఒక యుద్ధం. ఆ యుద్ధం ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి, అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులకి మధ్యన జరిగినటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో ఒక జర్నలిస్ట్ని పట్టుకున్నారు, అంటే వార్తాపత్రిక వాడు ఉంటారు కదా, వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకొని 5 నిమిషాలు వాడిని చిత్రహింసలు చేసి చంపారు. 5 నిమిషాలు వీడియో తీసి అమెరికాకు పంపించారు. ఎలాగ చంపారు తెలుసా? ఒక కత్తి తీసుకొని ఇలా కొంచెం పొడిచారు, వాడు ఏడుస్తూ ఉంటే ఏడవనిచ్చారు, ఇంకొకసారి ఇలా పొడిచారు, ఏడుస్తూ ఉంటే వేడనిచ్చారు, కొంచెంసేపు మెడకాయ ఇలాగా కోసారు, కొంచెం ఇలా పడిపోయి అని అరుస్తూ ఉంటే దాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత వాడి పీక కోసేసి ఒక డెక్షాలో పెట్టి ఫోటో తీసి పంపించారు. ఒబామాకి రెచ్చిపోయాడు. తర్వాత రోజు బాంబులు వేయటం మొదలు పెట్టాడు. వాడిని చంపితే వాడికి ఎందుకు అంటే, అరే వీడిని ఎందుకు చంపుతున్నాను తెలుసా? నీ మీద ఉన్న కోపం, నీ మీద ఉన్న కచ్చి, నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క హేయ భావం, అందుకు వీడిని చంపుతున్నాను. యేసయ్యని ఎందుకు చంపాడో తెలుసా దేవుడు? యేసయ్యని దేవుడు ఎందుకు మొత్తాడో తెలుసా? నీకోసం, నా కోసం, నీకోసం, నా కోసం. కచ్చి, కోపం. నువ్వు చేసిన పాపం అంత దరిద్రమైంది, నువ్వు జీవించిన జీవితం అంత దరిద్రమైంది. నేను పవిత్రుణ్ణి, నీలో ఆ అపవిత్రత చూడలేనే, కానీ నేను ప్రేమమయుణ్ణి, నేను శిక్షించలేను. అందుకే నా కొడుకుని చంపుకున్నా. అందుకే తీర్పు ఎలా ఉన్నదో, ఏమని తీర్పు తీర్చాడు తెలుసా? పిలాతు కూర్చొని ఉన్నాడు, యేసయ్య వచ్చి నిలబడ్డాడు, రకరకాల ప్రశ్నలు వేశాడు. యేసయ్య దేనికి జవాబు చెప్పట్లేదు, నోరు మూసుకొని ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? సరే కొంచెం నీళ్లు తీసుకురండి అన్నాడు. గబగబా నీళ్లు తీసుకొచ్చారు, తాగుతాడేమో అని. కాదు, డేక్ష పట్టండి అన్నాడు. ఎందుకు డేక్ష తెమ్మన్నాడు అని ఆలోచిస్తా ఉన్నారు. ఆ నీళ్లు పోయి నా చేతుల మీద అన్నాడు. చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. చేతులు కడుక్కుంటూ ఉంటే అందరూ చూస్తున్నారు, ఎందుకు రైడు కడుక్కుంటున్నాడని. ఇతనిలో నాకు ఏ దోషం కనబడలేదు, ఇతనిలో నాకు ఏ దోషం కనబడలేదు, అయినను మీరు అడిగారు కాబట్టి వీడిని చంపుతున్నా, అయితే ఆ దోషము నా మీద పడకూడదని చేతులు కడుక్కుంటున్నాను అన్నాడు. దోషము లేని వాడు దోషిగా చచ్చిపోయాడు. పాపము చెయ్యని వాడు పాపము మీద నోబడీ ఎల్స్, ఇంకొకడు లేడు. ఆయన ఒక్కడే చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ యేసయ్య అంటున్నాడు, సమస్త భారం మోసుకొని వారులారా నా యొద్దకు రండి, నీ భారాన్ని నేను తొలగిస్తాను. ఎవడు చెప్పాడండి ఈ మాట? ఈ మాటలు విని అర్థం చేసుకున్నాక యేసయ్య దగ్గర రావడానికి ఎందుకు ఇష్టపడలేదు? అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. స్వామి వివేకానంద 1892లో షికాగో పట్టణానికి వెళ్ళాడు, ప్రపంచ మత సమ్మేళనంలో మాట్లాడినప్పుడు ఆయన అడిగారు, సార్ మీరు హైందవ దేశాల నుంచి వచ్చారు, హైందవ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు, ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు గురించి మీరేమంటారంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు, ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి నేను నజరేతుకి చెందినటువంటి యేసయ్య గురించి అడిగితే ఈ లోకములో నీతిమంతుడు యథార్థవంతుడు ఎవడనున్నాడంటే అది యేసయ్య ఒక్కడే, ఇంకెవడం లేదు. యేసయ్య ఒక్కడే. ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి ఆ యేసయ్యని దేవుడిగా తప్పించి ఇంకొక విధంగా చూడలేను అంటాను. దేవుడు అని చెప్పి ఆ దరిద్రుడు ఆయన కాళ్ళు పట్టుకోవడానికి చేతకాక పారిపోయాడు. స్వామి వివేకానంద ధైర్యంగా చెప్పగలను ఈ మాట. దేవుడని గుర్తించకపోతే అయ్యో అని అంటాను, గుర్తించి చీకొట్టెళ్ళిపోతే ఏమంటావురా? దాహం వేస్తే నీళ్లు తాగాలి, దాహం వేసినప్పుడు నీళ్లు దాహం తీర్చుద్దని తెలిసి చేతిలో వాటర్ బాటిల్ పెట్టుకొని డీహైడ్రేట్ అయి చచ్చిపోతే నీకంటే ఎదవ ఇంకొకడు ఉండడు, నీకంటే చేతకనోడు ఇంకొకడు ఉండడు. యేసయ్య రక్షకుడు,
నీ బాధను మోసేవాడు, నీ దరిద్రాన్ని మోసేవాడు, నీ వ్యసనాలు మోసేవాడు, నీకున్నటువంటి సమస్త జబ్బుల్ని మోసేవాడు. దా నా దగ్గరికి అనంటే ఎందుకు రాలేకపోతున్నావు? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్? యేసు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? ఈ మధ్యాహ్నం ఆ సవాలు నీ ముందు ఇస్తున్నాను. ఈ మధ్యాహ్నం యేసు దగ్గరికి వస్తావా? ఆయన ఎందుకు గొప్పవాడంటే నా జబ్బు మోసినవాడు. ఆయన ఎందుకు గొప్పవాడంటే నా బాధను తన మీద వేసుకున్నవాడు. ఆయన ఎందుకు గొప్పవాడంటే నా అతిక్రమములు తన మీద వేసుకున్నవాడు, నా పాపము తన మీద వేసుకున్నవాడు, నా దోషము తన మీద వేసుకున్నటువంటి వాడు ఆయన ఒక్కడే. ఓన్లీ హీ, ఇంకెవడు కాదు. వదకు తేబడినటువంటి గొర్రె వలె మౌనంగా వచ్చాడు. బొచ్చు కత్తిరించు అని వాడి దగ్గర తల వంచుకున్నట్లు యేసే తల వంచుకున్నాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. సర్వశక్తిమంతుడు. అని అంటే తనని కొడతానికి వచ్చిన వాళ్ళు భస్మం అయిపోగలరు, కానీ నోరు మూసుకున్నాడు, ఏమి చెయ్యకుండా ఆగిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించాలని, నిన్ను విమోచించాలని. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు, కానీ ఈ కథ నన్ను ఎంతో అబ్బురపరిచింది. 1626 అని సంవత్సరం కూడా చెప్తాను. చైనా దేశాన్ని అప్పట్లో పీకింగ్ అనేవాడు. ఆ దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారి పేరు యాంగ్ లో. ఆ రాజుగారికి ఒక ఆశ కలిగింది, ఒక గంట తయారు చేసుకోవాలని. ఒక గంట ఒకటి తయారు చేయమని ఆ ఊర్లో గంట తయారు చేసేవాడిని పిలిచాడు. వాడు గంట తయారు చేసి తీసుకొచ్చాడు. గంటని ఇలా కొట్టాడు. కొడితే గంట మోగలేదు, సరిగ్గా నచ్చలేదు. మళ్ళీ చేసి రారా అన్నాడు. 9 సార్లు చేసుకొచ్చాడు. రాజుగారికి చిరాకెత్తింది. నీకు ఇంకొకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఆ ఛాన్స్లో నాకు ఇష్టం వచ్చే శబ్దం వచ్చే గంట తయారు చేయి. ఒకవేళ కనుక నువ్వు అప్పుడు ఆ గంట తయారు చేయలేకపోతే నీ గంట కొడతాను నేను అన్నాడు. నువ్వు చచ్చిపోతావు అన్నాడు. వెళ్ళాడు. బాధతో లోహాన్ని కలుపుతున్నాడు. తనకు కూతురు ఉన్నది. ఆ కూతురు పేరు కో ఆయ్. వచ్చి డాడీ ఎందుకు అలా ఉన్నావు అన్నది. అంటే ఇదమ్మా పరిస్థితి. గంట శబ్దం రాకపోతే రాజుగారు చంపేస్తారమ్మా. నాకు చచ్చిపోవడం బాధ లేదు, మమ్మీ లేని నువ్వు ఎలా బతుకుతావని నా బాధ అమ్మా. నేను ఎట్లాగన్నా బతికేయగలుగుతాను, నువ్వు ఎలా బతుకుతావమ్మా, అది నా బాధ అని అంటే, డాడీ వరి అవ్వదులే, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పింది. డాడీ అలాగ లోహం కలుపుతుంటే బయటికి వెళ్ళి నుంచుంది. ఒక పూజారి వెళ్తా ఉన్నాడు. అతన్ని పిలిచింది. సార్, మా డాడీ కోసం ప్రార్థన చేయండి అన్నది. ఏ అంటే మా డాడీ గంట తయారు చేస్తున్నాడు, మా డాడీ ఈ గంట సరిగ్గా చేయకపోతే చంపేస్తారంట మా డాడీని. అంటే అవునమ్మా, ఆ గంటలో మంచి రక్తం కలిస్తే మంచి శబ్దం వస్తుంది అన్నాడు అతను. ఎందుకన్నాడో తెలియదు. వెళ్ళిపోయాడు. వచ్చింది డాడీ పక్కన కూర్చుంది. డాడీ లోహం కలిపి, అమ్మా దాని జోలికి వెళ్ళొద్దు, చాలా వేడిగా ఉంటుంది అన్న. సరే డాడీ, నాకు తెలుసు కదా అన్నది. వెళ్ళిపోయాడు తండ్రి. కొద్దిసేపు నాకు వచ్చాడు. ఆ లోహాన్ని అలాగే కలుస్తూనే ఉంది. లోహాన్ని తీసుకున్నాడు, గంట తయారు చేశాడు. చివరిగా గంట కొట్టాడు, మంచి శబ్దం వచ్చింది. రాజుగారికి నచ్చుద్దో లేదో భయంగా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు గంట కొట్టాడు, అద్భుతమైన శబ్దం, రాజుగారికి నచ్చింది. సంతోషంతో మెడలో ఉన్న హారాన్ని తీసిచ్చాడు. ఇదిగో తీసుకో అని అన్నాడు. ఆ హారాన్ని తండ్రి ఆ హారాన్ని తీసుకొని పరిగెట్టుకుంటా ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర రాగానే గట్టిగా అరుస్తున్నాడు, కో ఆయ్, చచ్చిపోవాల్సిన అవసరం లేదు, రాజుగారికి శబ్దం నచ్చింది అని లోనకొచ్చి అరుస్తున్నాడు. ఎక్కడ కూతురు కనబడట్లేదు. పరిగెట్టాడు, ఎక్కడా కనబడలేదు. బయట రోడ్డు మీదకి వెళ్ళి అరిచాడు, కనబడట్లేదు. లోనకొచ్చి చూస్తే టేబుల్ మీద ఒక కాగితం ఉన్నది. ఆ కాగితం ఎగిరిపోకుండా ఒక రాయి ఉన్నది. ఆ కాగితం కూతురి హ్యాండ్ రైటింగ్తో ఉన్నది. డాడీ, ఇది నా చివరి లేఖ అని రాసింది. ఏమని రాసింది? డాడీ, ఈ లోహంలో మనిషి రక్తం కలిస్తే గంట మంచి శబ్దం ఇస్తుందంట ఒక పూజారి చెప్పాడు. నువ్వు చచ్చిపోతే నేను బతకలేదు అన్నదే నీ బాధ కదా, నువ్వు ఎలాగైనా బతికేయగలవు అని నువ్వు అన్నావు కదా, నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు డాడీ, అందుకే లోహంలో దూకేస్తున్నాను. నా రక్తం కలిస్తే నువ్వు చచ్చిపోవు, నా రక్తం కలిస్తే నువ్వు చచ్చిపోవు. కూతురు లోహంలో దూకేసింది, చచ్చిపోయింది తండ్రి కోసం. యేసయ్య శిలువ మీదకి ఎగపడి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. తన ఇష్టంతో చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. చచ్చిపోయే తనకిష్టమైంది, చంపే తండ్రికి ఇష్టమైంది. ఎందుకో తెలుసా? నువ్వంటే ఇద్దరికి ఇష్టం కాబట్టి.
నువ్వు చావటం ఇష్టం లేదు కాబట్టి యేసు ప్రభుని ఇప్పుడు దాకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? రక్షకుడు అంటే ఏంటి తెలుసా? నీ వ్యసనాన్ని మోసినవాడు, నీ పాపాన్ని మోసినవాడు, నీ అతిక్రమాన్ని మోసినవాడు, నీ రోగాన్ని మోసినవాడు, నీ జబ్బుని మోసినవాడు. ఆయన మీద నువ్వు భారం మోపడానికి ఈ మధ్యాహ్నం ఇష్టపడితే, యేసయ్య నువ్వు నా విమోచకుడివి, నువ్వు నా రక్షకుడివి, నువ్వు సిలువ మీద చేతకాని వానిలాగా ఎందుకు చచ్చిపోయావు తెలుసా? నన్ను బ్రతికించటానికి, నాకంటూ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. ఆ మాటను మనస్ఫూర్తిగా ఈ మధ్యాహ్నం అంగీకరిస్తావా? పుట్టుకతో క్రైస్తవుడు అయి ఉండొచ్చు, అమ్మా నాన్న క్రైస్తవులు కాబట్టి చర్చికి వెళ్ళేవాడు అయి ఉండొచ్చు, 10 మంది మిత్రులు చర్చికి వెళ్తున్నారు కాబట్టి నువ్వు కూడా చర్చికి వెళ్ళే వ్యక్తి అయి ఉండొచ్చు, మండపేట వస్తే సరదాగా 4 రోజులు గడపొచ్చని వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ చేసావు, పర్లేదు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఇవన్నీ చేసి ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే, దేవుడిని చీకొడితే నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. నిన్ను ఎప్పుడు రక్షించలేడు. నా దేవుడు రక్షించడానికి నిన్ను తన ప్రాణాన్ని పెట్టి ఈరోజు చేతులు చాపి అడుగుతున్నాడు, నా దగ్గరికి రా, నేను నిన్ను రక్షిస్తానని. ఈ మధ్యాహ్నం యేసే దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావు? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మన బాధను తొలగించి ఆయన ఇష్టపడ్డాడు, మనకున్నటువంటి జబ్బును తొలగించడానికి ఆయన ఇష్టపడ్డాడు, మన రోగాన్ని తన మీద వేసుకున్నాడు, మన అతిక్రమాలు తన మీద వేసుకున్నాడు. మనకు బదులుగా ఆయన్ని మొత్తారు, మనకు బదులుగా ఆయన్ని కొట్టారు, మనకు బదులుగా ఆయన్ని హింసించారు, మనకు బదులుగా ఆయన్ని దూషించారు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ మధ్యాహ్నం ఆయన నిన్ను అడుగుతున్నాడు, నేను నిన్ను రక్షిస్తా, నా దగ్గరికి వచ్చినట్లయితే, నీ భారాన్ని నా దగ్గర ఒప్పుకున్నట్లయితే, నా మీద మోపినట్లయితే. ఫ్రెండ్స్, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క 2 నిమిషాలు ఎవరు అటు ఇటు కదలొద్దు. చిన్నపిల్లల్ని లోనికి రానివ్వద్దు, లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్. మధ్యలో ఎవరు తిరగొద్దు. ఒక్క 2 నిమిషాలు సీరియస్గా మన గురించి మనం ఆలోచిద్దాం. యేసయ్యను సిలువ మీద ఒక్కసారి చూడు. చేతకాని వాళ్ళలాగా చచ్చిపోయాడే, బాధను తన మీద వేసుకున్నాడే, మన వ్యసనాలు తన మీద వేసుకున్నాడే, మన అతిక్రమాలు తన మీద వేసుకున్నాడే, తన వీపిని దున్నారే, సిలువ మీదకి ఎక్కించి 2 5 అంగుళాల మేకులు చేతుల్లో కొడతా ఉంటే ఊరుకున్నాడే, 11 అంగుళాల మేకు 2 కాళ్ళల్లో దింపుతూ ఉంటే అంగీకరించాడే. ఇదంతా ఒకే ఒక కారణం, నిన్ను ప్రేమించి నీకున్నటువంటి పాపాన్ని తొలగించడానికి. ఈ మధ్యాహ్నం అడుగుతున్నాడు. మిట్ట మధ్యాహ్నం షెడ్డు లేనప్పుడు, నీడ లేనప్పుడు దాహం దాహం అని అరుస్తూ నీ కోసం చచ్చిపోయాను నేను. ఈ మధ్యాహ్నం నిన్ను అడుగుతున్నా, నువ్వు నన్ను నీ రక్షకుడిగా అంగీకరిస్తావా? నీ విమోచకుడిగా స్వీకరిస్తావా? నీ హృదయంలో నాకెంత చోటిస్తావా అని అడుగుతున్నాడు. రా ప్రభా, నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నా పాపాన్ని తొలగించు, నా అతిక్రమాలు తొలగించు, నాకున్నటువంటి వ్యసనాల నుంచి నన్ను దూరం చేయి. నేను తీసుకోలేకపోతున్నాను వాటిని, నువ్వు చేయి ప్రభా, నువ్వు చేయి. కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రా, నా వ్యసనాన్ని నువ్వు తొలగించు ప్రభా. అడుగుతావా? ఈ మధ్య ఆ విధంగా మీలో ఎవరైనా హృదయపూర్వకంగా యేసయ్యని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నట్లయితే, మీ పాపాన్ని ఆయన యొక్క పాదాల చెంత ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే, ఆయన రక్తములో మీ పాపపు జీవితాన్ని కడుక్కోవాలని ఆశపడుతున్నట్లయితే ప్రార్థన చేయి. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నట్లయితే ఉన్న చోట్న లేచి నిలబడు. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సిగ్గుపడద్దు, భయపడద్దు, సిగ్గుపడద్దు, భయపడద్దు. పక్కనోళ్ళు లేచానని లేవద్దు. నీకు ఇష్టమైతే ఆయన నీ వ్యసనాలను తొలగించడానికి చనిపోయాడని అంగీకరిస్తే, నీ పాపాలకు విముఖుడు కావాలని ఆయన ప్రాణం పెట్టిన వాడని గుర్తిస్తే, నీ జబ్బును తాను మోసేవాడైనట్లయితే, నీ గురించి మొత్తబడిన వాడని గుర్తించినట్లయితే, ప్రభా నువ్వు నా విమోచకుడివి, నువ్వు నా రక్షకుడివి అని నువ్వు అంగీకరించడానికి ఇష్టపడినట్లయితే లేచి నిలబడు, ప్రార్థన చేయి. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా,
నా జీవితాన్ని మార్చు ప్రభా. నా వ్యసనాన్ని నీ శిలువ మీద పెడుతున్నాను ప్రభా. నా జబ్బుని నీ శిలువ మీద పెడుతున్నాను ప్రభా. నాకున్న చెడు అలవాటుని నీ శిలువ మీద పెడుతున్నాను ప్రభా. నాకున్నటువంటి ప్రభా అక్రమ సంబంధాన్ని నీ శిలువ మీద పెడుతున్నాను ప్రభా. దాన్ని సిలువకేసి కొట్టే, సిలువకేసి కొట్టే. నన్ను విముక్తినిగా చేయి ప్రభా. రెడీమ్ మీ. ఇప్పుడు నన్ను విమోచించు ప్రభా. సెట్ మీ ఫ్రీ. నన్ను స్వేచ్ఛ జీవితంలోకి తీసుకురా ప్రభా. నా పాపాన్ని, నా అతిక్రమాన్ని, నా జబ్బుని, నా వ్యసనాన్ని, నాకున్న చెడు అలవాటుని సిలువ కేసి కొడుతున్నాను. ఐఎమ్ హ్యామరింగ్ ఇట్ యువర్ క్రాస్.